ఈ వేదవతి లంకలో సీతమ్మ పనుపున కష్టాలు పడింది. అంటే తత్వతః వేరుండదు, వేదమే సీతమ్మ, సీతమ్మే వేదం. కాబట్టి అన్నీ ఒకటే, అందరూ అయోనిజలే, అందుకే అన్నీ అమ్మవారి అంశాలు అవన్నీ. ఇప్పుడు ఆ వేదవతి కష్టాలు పడ్డ తర్వాత, రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు సీతమ్మతో పాటుగా వేదవతిని తన దగ్గర దాచిన సీతమ్మని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరు సీతలు ఏమిటని రాముడు అడిగాడు. వేదవతి సీతారూపంలో రావణుడి దగ్గర కష్టాలు పడింది. ఈమె నీ భార్యను తాడి కట్టిన భార్య సీతమ్మ ఈమె అని చూపించాడు. అప్పుడు సీతమ్మంది నా స్థానంలో ఉంది, కాబట్టి ఆమె నా స్థానంలో ఉన్నది అంటే నీకు భార్యాస్థానం అయినట్టేగా, అందుకని ఆమెని భార్యగా స్వీకరించు అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు చెప్పవచ్చుగాక, ఇది రామావతారం, ఏకపత్ని వ్రతం, ఇద్దరిని స్వీకరించాను. ఈమెని ద్వాపరయుగం తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో పద్మావతి అన్న పేరుతో ఈ వేదవతి మళ్ళీ పుడుతుంది. అయోనిజగా ఆకాశరాజు భూమిని దున్నినప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే బ్రహ్మగారు వరం ఇచ్చాడు, నీకు వేదవతి దొరుకుతుంది పద్మావతిగా, ఆమెను వెంకటేశ్వరుడికి ఇమ్మని చెప్పాడు. ఆయన మాట నిజం చేయాలి. అందుకునమ్మా ఇప్పుడు ఆకాశరాజుకి దొరికింది పద్మావతి అన్న పేరుతో. అది ఆమెకు తెలియదు, నాకు తెలుసు, ఆకాశరాజుకి తెలియదు, చిలికెత్తెలికి తెలియదు. కానీ ఆమెను నేను వివాహం చేసుకోకపోతే ఇన్ని మాటలు నిలబడవు. నేను ఇచ్చిన మాట, బ్రహ్మగారు ఇచ్చిన మాట, ఇన్ని నిలబడాలంటే ఆమెను వివాహం చేసుకోవాలి. అందుకమ్మా ఇంత కష్టపడుతున్నాను. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం ఎంత కష్టమో వెంకటేశ్వరావతారం నిరూపిస్తుంది. కాబట్టి ఆశ్చర్యపోయి ఒకళ్ళ మాతంది, ఎంత ఆశ్చర్యమయా, బాలమ్ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమ శ్రీవేంకటేశస్య దాసీభూతాస్మి సాంప్రతం అంది. మహానుభావుడు నందుడు ధన్యుడయ్యా, నీకు తండ్రి స్థానంలోకి వచ్చాడు, నాకు ఇది చాలని సంతోషపడిపోయాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకున్నాడు. నేను మళ్ళీ రావాలి నీకు అమ్మగా అని ఆశపడ్డాను, అనవసరంగా జన్మెత్తాను. బాలమ్ముకుందం తనయేతి మత్వా, నీలాంటి వాడికి ఒక్కసారి కొడుకునయ్యాను అని ఆనందపడిపోయి ఉంటే నీలో కలిసిపోదును. కానీ ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ నన్ను తల్లిగా తీసుకొచ్చావు, ఆ పద్మావతి పరిణయానికి ఇంత కష్టపడుతున్నావా అని ఆమె ఆశ్చర్యపోతే, అమ్మా ఈ యుగంలో ఈ అవతారంలో నీదే పెద్దరికం, అందుకని నువ్వు ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి నా పనుపున పిల్లనిమ్మని అడుగు, కోడల్ని చేయమని అడుగమ్మా అన్నాడు. అంటే తప్పకుండా పెడతాను, ఏ మార్గంలో వెళ్ళాలని. అప్పుడు ఆయన గుర్రాన్ని సృజించి దీని మీద ఇదిగో ఈ మార్గంలో నువ్వు శేషాచలం దిగి 7 కొండలు దిగి వెళ్ళిపోతే ఇప్పటికే సొరంగ మార్గం ఉందంటారు, అక్కడ తలుపులు పెట్టుంటాయి. అది తిన్నగా కపిలతీర్థం దగ్గరికి వెడుతుంది. అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివలింగం ఉన్నది. అందుకే పెళ్లి కాని మగపిల్లలు రుద్రహోమం చేసుకుంటారు. ఈ మాట నీ చెప్పట్లా, వెంకటేశ్వరుడు అంతవాడు చెప్పాడు. అమ్మ వెళ్ళి శివుడితో చెప్పు, శివుడితో చెప్తే ఆయన అనుగ్రహం కలిగితే వివాహం అవుతుంది. కళ్యాణం కురుమే దేవా శివశంకరతే నమః, నాకు వివాహం అయ్యేటట్టు చేయవయా శివా శంకర అని నాకు అంటే నా కొడుక్కి అవ్వాలని ఒక్క మాటనమ్మా, శివానుగ్రహం కలిగితే పెళ్ళైపోతుంది. అంటే పెళ్ళి కాని మగపిల్లలు ఎవరైనా మంచి భార్య కావాలనుకుంటే ఏం చేయాలి అంటే దానికి జవాబు రుద్రహోమం చేసుకోవాలి సోమవారం నాడు అని. కాబట్టి కళ్యాణం కురుమే దేవా శివశంకరతే నమః, కళ్యాణం అయ్యేటట్టుగా చూడవయా అని మొట్టమొదట కపిలతీర్థానికి వెళ్ళి కపిలేశ్వరుణ్ణి ప్రార్థించు. అగస్త్యేశ్వరుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఉంది, అక్కడికి వెళ్ళు, శివదర్శనం చేయి, తప్పకుండా కార్యము సాధింపబడుతుందమ్మా అన్నాడు. ఆమె వెంటనే గుర్రం ఎక్కి బయలుదేరింది. స్వామి ఆలోచించాడు, పాపం పిచ్చి తల్లిని నీకు అమ్మతనం ఇస్తాను మళ్ళీనని చెప్పి తీసుకొచ్చాను, పెళ్ళికి పెద్దరికం అన్నాను, గుర్రం ఎక్కించాను, ఇంత పెద్ద కార్యాన్ని నిర్వహించమని ఆవిడ తల మీద పెట్టాను. పెద్ద ఆవిడ రాజుగారితో రాజుగారి భార్యతో ఏం మాట్లాడుతుంది? తీరా వెళ్ళిన తర్వాత పిల్లాడికి అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, గోత్రం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఎక్కడుంటాడు, ఎంత ఐశ్వర్యం ఉంది ఇన్ని అడుగుతారు. ఎక్కడ మాట తడబాటు వచ్చినా బెంగపెట్టుకుంటుంది, అవతల కొడుకు వ్యవహారం అని. ఆమెతో పాటు నేను కూడా కష్టపడితే సరిపోతుంది కదా, నేనుగా మళ్ళీ విడితే వాళ్ళు నన్ను రానివ్వరు, ఇదో ప్రారంభం. ఆ తర్వాత వద్దన్నా కోట్ల మంది వచ్చి ఇక్కడ చేరుతారు. కాబట్టి ఇప్పటికి మాత్రం వాళ్ళే నన్ను పిలిచేటట్టుగా నేను వెళ్ళాలి. ఎలా విడితే కార్యం సాధింపబడుతుంది అంటే
నేను మొట్టమొదట వెళ్ళినప్పుడు వాళ్ళే నన్ను పిలవాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో కష్టంలో ఉన్నారు. ఏమిటి ఆ కష్టం అంటే పిల్లకి జ్వరం వచ్చింది పద్మావతీదేవికి. ఎందుకంటే ఆవిడ చూసింది కదూ వెంకటేశ్వర స్వామిని, ఆ రాజవేషంలో ఉన్నాడు, మంచి అందగాడు. ఆయన్ని చూసినప్పటి నుంచి ఆమెకు ఆయన్ని వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది. ఈ చెలికెత్తెలు రాళ్ళు పెట్టి కొట్టారు, ఇక మళ్ళీ వస్తాడో రాడో, వెళ్ళిపోయాడు. ఆమెకి మనోవేదన ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరికీ చెప్పుకోలేని మనోవేదన, జ్వరం వచ్చింది. ఈ జ్వరానికి శాంతి కలగాలంటే ఏం చెయ్యాలని ఆకాశనాథు గారు గురువుగారిని అడిగాడు. గురువుగారు అన్నాడు, దానికి మనస్సుకి ఖేదం కలిగితే పరితాపం పోవడానికి ఒకటే మార్గం, శివలింగానికి అభిషేకం చేసి తీర్థం పట్టుకొచ్చి ఇవ్వండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.